ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశం చాలా చారిత్రకమైన విషయంకి సంబంధించింది. ఏమిటంటే జాతీయ సంపదలో భాగమైన తెలంగాణ సంపద కూడా ఒక మ్యూజియంగా అవతరించడానికి వీలుగా ఉన్న వేల ఒక ఆద్య శిల్ప తాళపత్ర రాతప్రతులు ఇవన్నీ కలిసి ఒక మ్యూజియంగా పెట్టాలని ఎన్నో సంవత్సరాల మట్టి శతాబ్దాల క్రితం ఉన్న వస్తువుల్ని దశాబ్దాలు సేకరించారు ఆచార్య జగదీష్ తిరుమలరావు గారు. ఎలాంటి సేకరణలు అవి? తాళపత్రాలు అరుదైన తాళపత్రాలు మామూలుగా ఎక్కడ దొరికేవి కాదు. అలాగే వీణలు ఉన్నాయంటే రకరకాల వీణలు, చిన్న వీణ, పెద్ద వీణ, ఆ వీణ, ఈ వీణ, అలాగే వాయిద్యాలు, డ్రమ్ములు, ఇలాగా రకరకాల ఈ వస్తువులన్నీ ఇవన్నీ యాంటిక్వేరియన్ వాల్యూస్ ఉన్నవి. అసలు 60 సంవత్సరాలు దాటిన ఏ వస్తువు అన్నా పురాతన వస్తువు అంటారు. ఇవి మరీ 100 సంవత్సరాల క్రితం ఎంతో దాచుకున్నవి. నెగ్లెక్టెడ్ జనం ఎవరినైతే మనం నెగ్లెక్ట్ చేశామో ఆ గిరిజనుల సంస్కృతిని, గిరిజనులని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగే గిరిజన సంస్కృతిని నెగ్లెక్ట్ చేయకూడదంటే తిరుమలరావు గారు రచించిన ఇవి జాగ్రత్తగా భద్రపరచుకోవడంలో గిరిజన సంస్కృతి అంటే మనకున్న ప్రేమ కూడా వ్యక్తం అవుతుంది. అంచేత ఈయన సేకరించిన వస్తువులన్నీ కూడా ఆద్య సంస్కృతికి సంబంధించినవి. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక విభాగంలో ఎక్కడ పెట్టనుండడం, అది ఇంకా అనేక సౌకర్యాలతో సేకరణకర్త ఆయన సూచనలకి అనుగుణంగా ఉంటే అది దాని యొక్క ఫలితం మనం పొందగలుగుతాం. ముఖ్యంగా ఆయన ఎన్నెన్నో ప్రాంతాలు తిరిగారు. ఉదాహరణ ఒకసారి చెప్పాలంటే ఆయనతో నేను ఒక పర్యటనకు వెళ్ళిన సందర్భంలో ఒక బుడబుడొక్కల ఆయనతో నేను అన్నాను, తిరుమలరావు ఈ బుడబుడొక్కల ఈ ధ్వని చిన్న శబ్దం చేసే యంత్రం అంటే అది చాలా బాగుంది బాబు, ఇది అమ్ముతావా అంటే ఆయన కోపం వచ్చింది. బుడబుడొక్కల ఆయనకి, ఎందుకంటే నేను ₹1,00,000 ఇచ్చినా ఇది ఇవ్వను అంటే ఎంత విలువ కట్టి వాళ్ళు దానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చి జీవన భాగంగా ఉన్న ఆ వస్తువుల్ని దాచుకున్నారో. ఒకటా రెండా ఇన్ని 100 వస్తువుల్ని సేకరించడం ఎవరికి కుదరని పని. కోట్ల రూపాయలతో ప్రభుత్వాలు చేయవలసిన పని. ఒక వ్యక్తి, ఒక జానపద పరిశోధకుడు, ఒక ఆచార్యుడు, ఒక సాహితీవేత్త, అనేక మంది నిర్లక్ష్యం చేయబడిన తెగలు, కులాలకు సంబంధించిన పరిశోధనలు, గ్రంథాలు రాసిన వ్యక్తి సేకరిస్తే అవి మనం భద్రపరుచుకోవచ్చు. అలాగా ఈ భద్రపరుచుకోవడంలో ఏమన్నా సాధక బాధకాలు ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మళ్ళీ అలాగే సాంస్కృతిక శాఖ మంత్రులు, అక్కడ డైరెక్టర్లు, విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్లు, విద్యార్థులు అందరూ ఆలోచించి ఇది జాతీయమైన అవసరంగా భావించి దీన్ని పరిరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అవసరం ఒకసారి చెప్పడానికే ఇక్కడ మీటింగ్ పెట్టారు ఈ ప్రెస్ క్లబ్లో. దీంట్లో శ్రీరామచంద్రమూర్తి గారు కానీ, కోదండరాము గారు కానీ, కె శ్రీనివాస్ గారు కానీ, ఇంకా భూమిక పత్రిక సంపాదకురాలైన సత్యవతి గారు కానీ, వీళ్ళందరూ కూడా అనేక విషయాలు చెప్తూ దీని రక్షణ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేది చెప్పారు. అంచేత ఈ సూచనలను పాటించి మనం ఆ జాతీయ సంపదని చక్కగా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో సేకరణకర్త కోట్ల రూపాయలు కూడా చెప్పడానికి విలువ కట్టలేని వస్తువులు కనుక ఆ విలువ కట్టలేని వస్తువులు సేకరించిన ఆయన భావాలకి మనం ప్రాధాన్యం ఇవ్వాలి. ఆయన మరి ఏమీ అడగట్లేదు కదా, ఆయన ఏమీ ఆశించలేదు కదా. ఆశిస్తే ఏ ఇతర దేశంకో ఇచ్చేస్తే ఏ మ్యూజియంకైనా కొన్ని కోట్ల రూపాయలు ఇద్దరు కదా. కానీ నా గడ్డ మీదే, నా తెలంగాణ గడ్డ మీదే, నా దేశంలోనే ఉండాలనే తపన ఉంది కనుక ఇవి రకరకాల వస్తువులు, ఆ తెరలు, ఆ చిత్రకళతో కూడిన తెరలు, వాయిద్యాలు, చిన్న పెద్ద వాయిద్యాలు, ఆ జానపద కళల్లో ఉన్న సంస్కృతి, జానపద చిత్రలేఖనాలు, అవే కాకుండా గిరిజనులకు సంబంధించినవి ప్రధానమైన చిత్రలేఖన, సంగీతం, నృత్యం అన్నింటికి సంబంధించిన కళా విషయాలు తెలియజేసే ఈ
ఇది మనం భద్రపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏవైనా సమస్యలు వస్తే అవి పరిష్కారం చేసుకుని అది అక్కడే ఉండి ఇంకా అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని మనం గమనించాలని కోరుతున్నాను. దానికే ఈనాటి ఈ సభ జరిగింది.